Hello children, a very good morning. How are you all doing children? I hope you all are fine. Okay, welcome back to our English class. In today's class, let's go with the reading part of lesson number 5, that is The Wondrous Woman. The Wondrous Woman. All of you open page number 71. Are you all ready with your textbooks? Yes. Okay. Now, while reading, please be careful with punctuations. That is marks of punctuation, children. See the commas, full stops, question marks, exclamation marks. Exclamation అంటే సడన్గా ఎలా ఎక్స్ప్రెసివ్గా చేయాలి, ఎలా చెప్పాలి. What a beautiful flower. What a wonderful place. What a wonderful park. అలా అన్నది ఎక్స్ప్రెషన్ అంటే ఎక్స్ప్రెసివ్గా ఉండట్లేదు రీడింగ్. సో బీ కేర్ఫుల్ వైల్ రీడింగ్. ఓకే, క్వశ్చన్ మార్క్ ఉండేటప్పుడు క్వశ్చన్ లాగా చదవండి. ఫుల్ స్టాప్స్, కామాస్, ప్లీజ్ బీ కేర్ఫుల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. రీడింగ్లో అవే ఇంపార్టెంట్. అండ్ సీ ద స్పెల్లింగ్స్ ప్రాపర్గా చూసి చక్కగా ఫింగర్ పెట్టి చక్కగా చదవండి. డోంట్ బీ అంటే నెగ్లెక్ట్గా ఉండద్దు, రెక్లెస్నెస్గా ఉండద్దు. రీడింగ్ చేసేటప్పుడు యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. చాలా కేర్ఫుల్గా రీడింగ్ చేయాలి. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అండ్ సీ ద ఫుల్ స్టాప్స్, కామర్స్ దగ్గర ఆగండి. లైక్ అంటే చాలామంది దే ఆర్ వెరీ ఫాస్ట్ ఇన్ రీడింగ్ అండ్ దే ఆర్ నాట్ అబ్జర్వింగ్ ద వర్డ్స్. వాళ్ళు ఏం చదువుతున్నారో కూడా కొంతమంది అబ్జర్వ్ చేయట్లేదు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ వైల్ రీడింగ్ చిల్డ్రన్. యూ ఆల్ హ్యావ్ టు పోస్ట్ మీ యువర్ వీడియోస్, రీడింగ్ వీడియోస్. టేక్ ఎనీ లెసన్ యువర్ చాయిస్. మీరు ఏ లెసన్ అయినా చదవండి, ఒక పారాగ్రాఫే చదవండి. అండ్ బిఫోర్ యూ షూట్ యువర్ వీడియో, మీరు మీ వీడియో షూట్ చేసేటప్పుడు ముందు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఎలా చదవాలి ముందు ప్రాక్టీస్ చేసిన తర్వాత యూ షూట్ యువర్ వీడియో. ఇస్ ఇట్ క్లియర్? మీరు చదువుతున్నారు బట్ వేస్ట్ ఆఫ్ టైం దేర్. యువర్ రీడింగ్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్గా లేదు రీడింగ్. సో రీడింగ్ పర్ఫెక్ట్గా ఉండాలంటే ఫస్ట్ యూ షుడ్ ప్రాక్టీస్ వెల్, దెన్ యూ షూట్ యువర్ వీడియో. అండ్ షో మీ యువర్ బుక్. ఫస్ట్ యూ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. అంటే ఫస్ట్ మీ ఫేస్ చూపించి ఇంట్రడ్యూస్ చేసుకోండి. ఐ యామ్ సో అండ్ సో ఫ్రమ్ 5th B అని చెప్పి ఇంగ్లీష్ రీడింగ్ నేమ్ ఆఫ్ ద లెసన్ చదవండి. చదివి ఒక్క పారాగ్రాఫే చదవండి. అండ్ దట్ షుడ్ బి వెరీ పర్ఫెక్ట్గా ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? రీడింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ చిల్డ్రన్. అండ్ యూ జస్ట్ లిసన్ టు మై రీడింగ్. నేను రీడింగ్ ఎలా చదువుతున్నానో సేమ్ ఫస్ట్ వినండి. విన్న తర్వాత ఒకసారి నా వీడియో చూస్తూ మీరు కూడా ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. అండ్ దట్ విల్ బీ వెరీ ఈజీ అండ్ యూ విల్ బీ పర్ఫెక్ట్ ఇన్ రీడింగ్. దెన్ ఓన్లీ యూ విల్ బీ పర్ఫెక్ట్ ఇన్ రీడింగ్. ఫస్ట్ యూ లిసన్ టు టీచర్స్ ప్రొనౌన్సియేషన్ carefully. Then you can shoot your video. Then you should practice it once, twice. ప్రాక్టీస్ చేయండి. చేసిన తర్వాత షూట్ చేసుకోండి మీ వీడియో. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా రీడింగ్ వస్తుంది. ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నౌ ఆల్ ఆఫ్ యూ ఓపెన్ పేజ్ నెంబర్ 71. ప్లీజ్ ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్ చిల్డ్రన్. ఓకే, now we'll go with the reading part. Look here children, The Wondrous Woman. Hi, I am Amina.
Today we are celebrating our school day. The jubilant atmosphere at a school made me rush towards it. I am very excited as my parents were invited by the headmaster on the occasion. After a long while, I am going to see all my friends today. I sat in the first row with my brother in my lap and my parents on either side. The program started. One after the other, my schoolmates performed different activities, but out of all, the role play on the wondrous woman performed by my friends touched my heart. Touched my heart. Now, I would like to share those dialogues with all of you. So, this is about Amina in her school. అంటే తన స్కూల్లో స్కూల్ డే సెలబ్రేట్ చేసుకున్నప్పుడు జరిగినవన్నీ కూడా తను ఇక్కడ చెప్పిందనమాట. ద జూబిలెంట్ అట్మాస్ఫియర్ ఎట్ స్కూల్ మేడ్ మీ రష్ టువర్డ్స్ ఇట్. అంటే హడావిడి అనమాట, చాలా హడావిడిగా. స్కూల్ డే అంటే చాలా హడావిడిగా ఉంటుంది కదా. సో అక్కడ వాళ్ళ పేరెంట్స్ని స్కూల్ హెడ్ మాస్టర్ ఇన్వైట్ చేశారంట. చేసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ కూడా చాలా లాంగ్ అంటే గ్యాప్ వచ్చిందనమాట వాళ్ళ ఫ్రెండ్స్ని చూడటానికి తనకి. సో షీ వాజ్ ఎగ్జైటెడ్ అనమాట. ఆ టైంలో తను ఎగ్జైట్ అయ్యింది, వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ మీట్ అయ్యింది. ఫస్ట్ రోల్లో వాళ్ళ బ్రదర్ తన ల్యాబ్స్లో అంటే ఒడిలో కూర్చోబెట్టుకొని చూసారా. అండ్ మై పేరెంట్స్ ఆన్ ఎయిదర్ సైడ్, ఫాదర్ మదర్. ద ప్రోగ్రామ్ స్టార్టెడ్ వన్ ఆఫ్టర్ ద అదర్. అంటే వాళ్ళ స్కూల్ మేట్స్ అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క యాక్టివిటీలో డిఫరెంట్ యాక్టివిటీస్ చేశారనమాట. అందరూ కూడా చాలామంది రోల్ ప్లే ఎక్కువగా చేశారు. వండరస్ ఉమెన్ అంటే ఎవరు వండరస్ ఉమెన్ ఉన్నారో వాళ్ళందరూ ఒక్కొక్క రోల్ ప్లే చేశారనమాట. అవన్నీ కూడా చూసి తను ఆ రోల్ ప్లేస్ అన్నీ తన హార్ట్ని టచ్ అయ్యాయంట. నౌ ఐ వుడ్ లైక్ టు షేర్ దోస్ డైలాగ్స్ విత్ ఆల్ ఆఫ్ యూ. ఆ డైలాగ్స్ అన్నీ మనతో షేర్ చేసుకోవాలనుకుంటుందంట అమీనా. సో శ్రావణి యాజ్ మదర్ తెరిసా. యూ ఆల్ నో అబౌట్ మదర్ తెరిసాకు తెలుసు కదా. మదర్ తెరిసా కోసం అందరికీ తెలుసు కదా. సింబల్ ఆఫ్ హ్యుమానిటీ ఆవిడ కదా. లెట్స్ ఆల్ బీ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ హిజ్ మెర్సీ. I see God in every human being. Service to human is service to God. Helping hands are better than praying lips. So, my dear children, serve the needy. In service alone, you find true happiness. God bless you. So, ఈ వర్డ్స్ మదర్ తెరిసా మాట్లాడారనమాట. అంటే మదర్ తెరిసా రోల్ ప్లే చేసిన ఆమె వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడిన అంటే చెప్పిన డైలాగ్స్ అన్నమాట ఇవి. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క రోల్ ప్లే అన్నమాట. రేవతి యాజ్ కల్పనా చావ్లా. హలో ఫ్రెండ్స్, డూ యూ నో మీ? ఐ am Kalpana Chawla, the first Indian woman who travelled in space. I was very excited to view the beautiful blue earth from space. Travelling in space is a wonderful experience. I believe in one thing. Nothing is impossible if you have a strong faith. Thank you, friends. So these are the sentences by Kalpana Chawla. Words. These are the words by Kalpana Chawla. అంటే రేవతి మాట్లాడిన మాటలు ఇవన్నీ. కల్పనా చావ్లా, అబౌట్ కల్పనా చావ్లా. ఓకే, ఫస్ట్ ఇండియన్ ఉమెన్ హూ ట్రావెల్డ్ ఇన్ స్పేస్ అన్నమాట ఇవిడ. ఓకే, అలేఖ్యా యాజ్ శకుంతలా దేవి. హలో, దిస్ ఈజ్ శకుంతలా దేవి. I love mathematics. I play with numbers. My logical thinking commitment titled me as a human computer. So, my dear children,
Put your efforts to be successful in your life. Wish you good luck. So, ivi Shakuntala Devi. Okay. Swapna as MS Subbulakshmi. Music is a special gift. Music enthralls human beings as well as animals. I can say that music is magic, but one has to put in a lot of practice and effort. As you know, practice makes a person perfect. I am blessed to perform concerts around the world. So, children, keep on practicing and one day you will become perfect. Bhajagovindam. So, MS Subbulakshmi. Okay. Kalyani as Yamini Krishnamurti. Hello dears, I am Yamini Krishnamurti, an Indian classical dancer of Bharatanatyam and Kuchipudi. I have a great passion for dance. Continuous efforts and hard work lead to excellence. So children, enhance your passions. All the best. So these are the words by Kalyani as Yamini Krishnamurti. Now, Sarala as Sarojini Naidu. Hello friends, this is Sarojini Naidu. Writing poetry is my hobby. People call me the Nightingale of India. Since my 14th year, I have been writing poetry. I say that you can also become a poet if you have an urge, vision, and creativity. I wish you good luck in all your efforts. So these are the words by Sarala as Sarojini Naidu. Lata as Jhansi Lakshmi Bai. Bharat Mata ki Jai. I was the queen of Jhansi. Being a lady, I exhibited my courage by fighting against the British in the 1857 revolt. My dear children, be brave and stand for the nation. Good luck. So these are the words by Lata as Jhansi Lakshmi Bai. Maunika as Mary Kom. Hi, I am Mary Kom. I am an Indian boxer. People call me Magnificent Mary. I am interested in martial arts too. My attitude is don't compromise. You can do it. A strong mind is the key to success. Children, try to fly the Indian flag high in the arena of sports and games. So, see here, she is Mary Kom, Jhansi Lakshmi Bai, Sarojini Naidu. See here. Now, after witnessing all the events, my parents realized that education is essential. With confidence and commitment in their voice, they said, "Go ahead, my dear, and prove yourself." They assured me to send me to school every day. సో వీళ్ళందరినీ చూసిన తర్వాత అమీనా యొక్క పేరెంట్స్ తనకి ఎంకరేజ్ చేశారనమాట. ఎడ్యుకేషను చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. సో ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ చిల్డ్రన్. స్టడీ వెల్. ఓకే. యూ మస్ట్ బీ ద చేంజ్ యూ విష్ టు సీ ఇన్ ద వరల్డ్. యూ మస్ట్ బీ ద చేంజ్ యూ విష్ టు సీ ఇన్ ద వరల్డ్. సో ఫస్ట్ మనం ప్రపంచంలో మార్పు రావాలి అంటే ఫస్ట్ మనలో రావాలి చేంజ్. ఓకే. ఫస్ట్ మనలో వస్తే ఆటోమేటిక్గా ఒకరు అలా మారితే మొత్తం ప్రపంచం కూడా మారుతుంది. సో దీస్ ఆర్ ద వర్డ్స్ బై మహాత్మా గాంధీ చిల్డ్రన్. యూ మస్ట్ బీ ద చేంజ్ యూ విష్ టు సీ ఇన్ ద వరల్డ్. ఓకే. సో దట్ ఈస్ a reading part of this lesson number 5. Now coming to your homework part. See, I gave few words, 5 words I gave. Frame own sentences with these words. Okay. Practice, wonderful, invited, brave and success. So these are the words. You have to frame own sentences. Is it clear? Okay. That's all for today children. Have a nice day. Thank you all.